बम बम बोले शंखम मोगले ढम ढम ढोले चल रे गिंदिले बम बम बोले शंखम मोगले ढम ढम ढोले चल रे गिंदिले तद्दिनक दिंदरुवै संदడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని తద్దినక దిందరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగా చేరి వరలిచ్చే కాశీపురి భం భం ఘోలే శంఖం మోగేలే ఢం ఢం ఘోలే చల రే గిందిలే తద్దినక దిందరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివానంద లహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగా చేరి వరలిచ్చే కాశీపురి బం బం బోలే బం బం బోలే బం బం బోలే డోలేనా బం బం బోలే బం బం బోలే బం బం బోలే డోలేనా బోలే నాచే చం 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 బోలే నాచే చం 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 డమరు బాజే డమరు బాజే డమరు బాజే డమడ బోలే నాచే చం 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 బోలే నాచే చం 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 వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితై వినిపించగా ముక్తికే మార్గం చూపే మణికర్ణిక అల్లదే అంది నా ఈ చిరుఘంటిక నమక చమకాలై ఎదలయలే కీర్తన చేయగా యమక గమకాలై పదగదులే నర్తన చేయగా ప్రతి అడుగు ధరిస్తోంది ప్రదక్షిణగా విలాసంగ శివానంద లహరి మహాగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురి కార్తీక మాసాన దేవేల దీపాల వెలుగంత శివలీల తారా ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా ఎదురయ్యే శిలైన శివలింగమే మన్ను కాదు మహాదేవుని వరదానమే చిరంజీవిగా నిలిచింది నగరమే చరితలకు అందనిది కైలాసమే గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే తరలి రండి తెలుసుకోండి కాశీ మహిమ విలాసంగ శివానంద లహరి మహాగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకొల్లు
శ్రీ స్వామివారి ఆలయంలో 9 జూను 2025 నుంచి ఈ సప్త స్వామివారములు, సప్త ప్రదక్షిణలు, సప్త మారేడు దళములతో ప్రదక్షిణలు చేయటం అన్నదే మా అర్చకుల యొక్క వారి యొక్క ఆలోచనల మేరకు, వారి యొక్క తీర్మానం మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ వారం 6వ వారం అయినప్పటికీ కూడా ఈ భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చి ఉన్నారు. ఈరోజు సుమారుగా 4,000 నుంచి 5,000 మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ ఉన్నటువంటి మానవ వీధుల యందు సప్త సోమవారములు, సప్త ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయములు ఏర్పాటు చేయడమైనది. శానిటేషను, అలాగే మంచినీళ్ళు వసతి మరియు ఉచిత ప్రసాదం కూడా భక్తుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు వారం ప్రతి వారం కూడా పెరుగుతూ వస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రఖ్యాత భక్తులలో ప్రచారమయ్యి శ్రీ స్వామివారిని దర్శించుకున్నటకు అధిక సంఖ్యలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వారి యొక్క అవకాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అనుగుణంగా. అలాగే శ్రీ స్వామివారి ఆలయంకు ప్రతి భక్తులు కూడా ఈ సందర్భంగా తెలియజేయనిది ఏమనగా, ప్రతి వారం వచ్చి 7 సోమవారాలు పూర్తి చేసుకున్నటువంటి మరుసట మంగళవారం ఉదయం శ్రీ స్వామివారి యొక్క మండపంలో శ్రీ స్వామివారికి సహస్రనామార్చన, వారి గోత్రనామాలతో, భక్తుల యొక్క గోత్రనామాలతో పూజలు కూడా ఏర్పాటు చేయడం అనేది మొట్టమొదటిగా 22వ తారీఖు జూలై 2025న శ్రీయుత నిమ్మల రామానాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రులైనటువంటి వారి దంపతులచే ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క కటాక్షమును పొందవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ. వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితై వినిపించగా, ముక్తికే మార్గం చూపే మణికర్ణిక అల్లదే అంది నా ఈ చిరుఘంటిక. నమక చమకాలై ఎదలయలే కీర్తన చేయగా, యమక గమకాలై పదగదులే నర్తన చేయగా, ప్రతి అడుగు ధరిస్తోంది ప్రదక్షిణగా విలాసంగ శివనంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి, విశాలాక్షి సమేతంగా చేరి వరాలి చేకాది. శ్రీ మహాగణాధిపతయే నమః. మన పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు మన క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడినటువంటి సప్త సోమవార ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమం భక్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ స్వామివారి యొక్క తమ యొక్క కోరికలన్నీ కూడా విన్నవించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో మీతో పాటు తోటి భక్తులందరినీ కూడా తీసుకొచ్చి ఈ ప్రదక్షిణలు 7 వారాలతో ఆగిపోకుండా మిగతా వారాలన్నీ కూడా భక్తులతో స్వామివారి యొక్క ఆలయ మాడవీధుల ప్రదక్షిణ చేయాలి అని చెప్పేసినటువంటిది సత్సంకల్పాన్ని చేసి ఉన్నారు మన యొక్క ఈవో గారు ముచ్చెర్ల శ్రీనివాస్ గారు. కావున స్వామివారి యొక్క అనుగ్రహం మనతో పాటు మిగతా ఉండేటువంటి భక్తజనులందరికీ కూడా కల్పించేటట్టుగా మీరందరూ కూడా ప్రోత్సహించి మిగతా భక్తులందరినీ కూడా తీసుకువచ్చి స్వామివారి యొక్క అపారమైనటువంటి కృపాకటాక్షాలని మీరు పొందుతూ పక్క వాళ్ళకు కూడా ఆ యొక్క అనుగ్రహాన్ని పెంపొందించేయాలని చెప్పేసి భక్తిపూర్వకంగా కోరుకుంటున్నాము. అలాగే దీనికి చిన్న ఉదాహరణ ఏమిటంటే, మనకి వేదంలో చెప్పబడినటువంటి మంత్రం అది తెలుగులో అర్థం చెప్తాను. ఒక్కసారి ఎవరైతే మంచి కార్యక్రమాన్ని సంకల్పం చేశారో ఆ సంకల్పం చేసిన వ్యక్తితో పాటు కూడా దాన్ని వెనకాలండి ప్రోత్సహించేవాళ్ళు, చాలా బాగుందని చెప్పేసి 10 మందికి తెలియజేసేవాళ్ళు, దీని కార్యక్రమానికి ఎదరికి తీసుకెళ్లేటువంటి వాళ్ళందరికీ కూడా 4 రూపాయలు, 1 రూపాయిలో 4 పావలాలు ఎలా అయితే ఉంటాయో 4 భాగాలు సమభాగంగా ఆయన ప్రసాదాన్ని కలగజేస్తారని చెప్పేసినటువంటిది మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం, వేదాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీతో పాటు మీ తోటి భక్తులందరినీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి మన యొక్క భక్తుజనులందరికీ కూడా మన యొక్క క్షేత్ర వైభవాన్ని తెలియజేసి వాళ్ళందరికీ కూడా
ఈ యొక్క సప్త సోమవారాల ప్రదక్షిణ యొక్క ఫలితాన్ని చెప్పవలసిందిగా భక్తిపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం అండి. నేను ఆకివీడులో, మాది ఆకివీడు అండి, ఇది అత్తగారి ఇల్లు. అయితే ఇక్కడ చాలా బాగుంటుంది శ్రీరామలింగేశ్వర స్వామి గుడి. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ 7 వారాల నుంచి ప్రదక్షిణలు జరుగుతున్నాయి స్వామివారి. మేమందరం వచ్చి ప్రదక్షిణలు చేసుకుంటున్నాం. మారేడు దళం అయ్యిస్తున్నారు. ఈ చిచ్చిని స్వామివారికి చాలా బాగా అలంకరిస్తున్నారు. తర్వాత ఇప్పుడు 7:30 కూడా హారతులు ఉంటాయండి స్వామివారికి. చాలా బాగా చేస్తారు. ఇక్కడ మనకి ఏమన్నా కావాలితే వాటర్ ఏంటి ఎలాంటి ఫెసిలిటీస్ అయినా కూడా మనకి అందుబాటులో ఉన్నారండి. సో ఇక్కడ స్వామివారు ఏంటంటే ఏది అనుకున్నా కానీ నెరవేరుస్తారండి. అది జాబ్ కావచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఏదైనా కానీ ఇక్కడ నేను ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేడి అండి. మాది పాలకొల్లు గ్రామం. ఇక్కడ పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సప్త సోమవారాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారండి. మొదటి నుంచి కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇది 6వ వారం అండి. మేము 3 వారాలు తిరిగేసరికి నేను ఒకటి సంకల్పంతో నేను తిరిగాను. అలాగే మా పాపకి ప్రమోషన్ రావడం ఇవన్నీ కూడా నా జీవితంలో జరిగేవి. ఇది నాకు 6వ వారం అండి. అలాగే భగవంతుడు నాకు చాలా మేలు చేశాడు. నేను చాలా కార్యక్రమాల్లో కూడా నాకు విజయం చేకూరింది. ఈ సప్త సోమవారాలు అనేది మనిషి జీవితంలోని ఖచ్చితంగా చేయవలసిందండి. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సమస్యతోటి అయితే మాత్రం దేవాలయానికి వస్తారు. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఈ భగవంతుడు చూపిస్తాడని నేను నమ్ముతున్నాను. అలాగే మీరందరూ కూడా నమ్ముతారు. అందుకని సప్త సోమవారాల్లోని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మీ సమస్యని ఆ భగవంతుడి ముందు పెట్టి మీ సంకల్పాన్ని ఏదైతే అనుకుంటున్నారో ఆ భగవంతుడికి విన్నవించుకోండి. కరెక్ట్గా నిజంగా జరుగుతుంది. నాకు 3వ వారంలోనే జరిగింది. అందుకని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకని సప్త సోమవారాలు అనేది చేసిన ఈ కార్యక్రమానికి ఏ లోటు లేకుండా ఈ యుఓ గారేంటి, అక్కడ స్టాఫ్ ఏంటి అందరూ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ వసతులన్నీ కూడా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి భక్తుడిని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈరోజు షష్టమ సోమవారంలోకి ఈ సప్త సోమవార ప్రదక్షిణముల్లో ఈ షష్టమ సోమవార ప్రదక్షిణ కార్యక్రమం పూర్తయింది. ఈ షష్టమ సోమవారం ఏమిటయ్యా అంటే విశేష ఫలితం. శ్రీ స్వామివారి దగ్గరికి పంచమ సోమవారంలో అమ్మవారు వచ్చారు. అలాగే ఈ షష్టమ సోమవారంలో కుమారస్వామి వచ్చారు. ఈ షష్టమ సోమవారంలో ఎవరైతే ఈ సప్త సోమవారములు ప్రదక్షిణం చేశారో వారికి అందరికీ కూడా ఈ కష్టములన్నీ తీరి సుఖశాంతులు లభిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త షణ్మంగళాని భవంతు. శుభమస్తు శుభమస్తు శుభమస్తు.